చిలుకూరు దాడి వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. గతంలో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు అన్ని వివరించారు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్. ఇక గతంలో కూడా ఇదే విధంగా నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు అంటూ మీడియా ముందుకొచ్చి అసలు విషయాలు కూడా గతంలో జరిగిన విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఇక చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడి వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. యాదృచ్ఛికంగా జరిగింది కాదని తెలుస్తుంది. పూర్తి వివరాల విషయానికి వస్తే మాత్రం ఇక రంగరాజన్పై గతంలో కూడా ఇదే గ్యాంగ్ ఆయన మీద దాడి చేసినట్లు అన్ని విషయాలు మళ్ళీ చెప్పుకొచ్చారు. చిలుకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడిగా ఉన్న రంగరాజన్పై దాడి ఘటన రాజకీయంగా వేడెక్కిస్తుంది. పట్టప్రగలు 20 మంది ఇంటికి దాడి చేయడం వెనుక కుట్ర కోణ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ పార్టీ నేతల స్పందన కూడా సందేహాలకు బలం చేకూరుస్తుంది. రామరాజ్య స్థాపన పేరుతో ఓ వ్యక్తి అనుచరంగారాన్ని వెంటబెట్టుకుని తిరుగుతుండడం, కాదన్న వారిపై దాడులు చేయడంపై రాజకీయంగా ఆరోపణలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమయ్యాయంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ఘటన 5గురిని అరెస్ట్ చేయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి 20 మందితో కలిసి రామరాజ్య స్థాపన పేరుతో రంగరాజన్ను కలిశారు. ఆలయానికి వచ్చే భక్తుల్ని చేర్పించాలని కోరాడు. దీనికి రంగరాజన్ నిరాకరించడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవరెడ్డి సహా అతని అనుయులు హిందూ ధర్మ పరిరక్షణలో ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధమని రంగరాజన్ వాదించినట్టు తెలుస్తుంది. ఆయన తండ్రి సౌందరరాజన్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు కూడా ఉపక్రమించారు. వీర రాఘవరెడ్డిపై గతంలో కూడా కేసులున్నాయని తెలిసింది. ఈ వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని యనపర్తికి చెందినటువంటి వ్యక్తి. గతంలో కూడా చాలా ఆలయాలకు ప్రముఖ వ్యక్తులు కలిసి రామరాజ్య స్థాపనకు కలిసి రావాలని కోరాడు. కాదన్న వారిపై దాడులు చేశాడు. తన వెంట వచ్చే వారికి వేతనాలు కూడా చెల్లిస్తారని వీర రాఘవరెడ్డి చెబుతుండడం విశేషం. మొత్తం వ్యవహారం చూస్తే ఈ దాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని తెలుస్తుంది. మొత్తం దాడి వెనుక పెద్ద కుట్రే ఉందని తెలుస్తుంది అంటూ కూడా భావించారు. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, కామారెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా తదితరులు ఇక బీఆర్ఎస్ మాజీ ఎండోన్మెంట్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఘటనపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితిని ఎండగట్టారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా చేశారు. ఇక గతంలో కూడా ఇదే విధంగా గ్యాంగ్ ఆయన దగ్గరికి వచ్చి ఈ విధంగానే ఆయన మీద దాడికి పాల్పడే ప్రయత్నం కూడా చేశారు. అదే గ్యాంగ్ మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటూ అసలు విషయాలు గతంలో జరిగినాయని కూడా ఆయన మీడియా ముందు పూసగుచ్చినట్లు చెప్పారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది.